హైదరాబాద్లో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టాడు మహేష్ అనే వ్యక్తి. ఇప్పుడు నేను చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. కత్తులు పెట్రోల్ డబ్బాతో ఆ మహిళ దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తి. అడ్డొస్తే మిమ్మల్ని కూడా లేపేస్తానంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు. వనస్థలీపురం గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం హంతకుడు మహేష్ ఉన్నాడు. మహిళతో తనకు పెళ్లి జరిగిందంటూ మహేష్ చెప్తున్నాడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని ఆరోపిస్తూ అతను ఈ దారుణానికి ఒడిగట్టానంటూ చెప్తున్నాడు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి ఇప్పటికే క్లూస్ టీం కూడా చేరుకుంది. అక్కడికి వెళ్ళి అతనితో పాటు కత్తులు పెట్రోల్ తీసుకొచ్చాడట. వేరే ఇంకెవరైనా అడ్డొస్తే మీ సంగతి తేలుస్తానంటూ మిగతా వాళ్ళని బెదిరించాడు. మిమ్మల్ని లేపేస్తానన్నాడు. ఆ మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే తమిద్దరికి ఇప్పటికే పెళ్లి జరిగిందంటూ ఆ వ్యక్తి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు ఇప్పటికే క్లూస్ టీం వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి క్లూస్ని గ్యాదర్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు విచారణ చేస్తున్నారు. డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది ఆ ఘటనా స్థలంలో, డీటెయిల్స్ ఏంటి? రైట్, మరికొద్ది క్షణాల్లో పవన్ మనతో మళ్ళీ జాయిన్ అవుతారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో దానికి సంబంధించినటువంటి విజువల్స్, ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్లో. అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి తనతో పాటు కొన్ని ఆయుధాలను కూడా తీసుకొచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరు దగ్గరికి రావద్దంటూ చుట్టుపక్కల వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా దగ్గరికి వస్తే మీ మీద దాడి చేస్తానంటూ వాళ్ళని హెచ్చరించాడంటూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు. అంటే ఇప్పటికే తనతో పెళ్ళయిందని, మరొక పెళ్లికి రెడీ అయిందన్న కారణంతోనో లేకపోతే ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, తనతో ఇప్పటికే ఆ మహిళకి పెళ్ళయిందని, మరో పెళ్లి కారణంగా ఇలా చేశాడు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో, ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? నందు, వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. వనస్థలీపురంలో ఉంటున్న మహేష్ కు సునీతతో గతంలోనే వివాహం అయితే అవడం జరిగింది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీతకు అతడికి విడాకులు అయితే ఇచ్చి రెండో వివాహం చేసుకోవడం అయితే జరిగింది. దీంతో కోపం పెంచుకున్న మహేష్ ఆమె ఇంట్లోకి 2 కత్తులు, ఒక పెట్రోల్ డబ్బాతో చొరబడి దారుణంగా హత్య చేయడం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలన్నీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఎంత ధైర్యంగా అంటే ఆమె మీద పెంచుకున్న కోపానికి ఎంత దారుణమైన కొడిగట్టంటే ఒక పెట్రోల్ క్యాన్ తీసుకెళ్లి ఎవరైనా నాకు అడ్డు వస్తే, నేను లోపలికి వెళ్ళే సమయానికి ఎవరైనా అడ్డు వస్తే ఈ పెట్రోల్ పోసి తగలబెడుతున్నట్టు కూడా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తలుపుని ఏదైతే లోపల నుంచి కట్ చేయడానికి ఒక కట్టర్ మిషన్, ఏదైతే చెట్లను కట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం కట్టర్ మిషన్, అలాంటి ఒక మిషన్ ని కూడా దాంతో పాటు తీసుకెళ్లి ఆ డోర్ ని కూడా కట్ చేసుకుంటూ ఒక పట్టపగలు అందరు చూస్తున్నాయని ఇంతటి దారుణానికి అయితే ఒడిగట్టడం జరిగింది. ఆమె లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి ఆ కత్తో అతి దారుణంగా ఆమెపై క్రూరంగా దాడి చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా అతను ఎలాంటి పశ్చాత్తాపడకుండా ఇంకా కూడా సేమ్ అంతే కోపంతో, అంతే రగిలిపోతూ పోలీసుల ముందు కూడా తను నన్ను ఇలా చేసిన, అందుకే ఇలా చేశానంటూ కూడా ఆ పోలీసుల ముందు చెప్తా ఉన్నాడు. మరి నిజానికి ఒక రెండో పెళ్లి చేసుకుంది, లేకపోతే వీరిద్దరి మధ్య పరస్పరం వద్ద గొడవ? పవన్, ఆ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఎవరు లేరా? ఇంట్లో ఇంకెవరు లేరా? లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు లేరా? ఆ సమయానికి ఆ మహిళ ఒకతే ఇంట్లో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆపే ప్రయత్నం చేసినా కూడా చెప్పినట్టుగా పెట్రోల్ క్యాన్లు తీసుకెళ్లి కూడా అందరినీ బెదిరించడం జరిగింది. ఎవరైనా వస్తే ఈ పెట్రోల్ పోసి మీకు కూడా నిప్పంటిస్తానంటూ కూడా ఎవరిని కూడా దగ్గర రానియకుండా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల అందరూ వారు కూడా పోలీసులకు ఫోన్ చేయడం, అలర్ట్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చే లోపు, స్థానికులందరూ అడ్డుకునే లోపు ఈ అగాంతకుడు ఇంతటి దారుణానికి అయితే పాల్పడడం జరిగింది. ఇవంతా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో కూడా జరగడం జరిగింది. అంతా సడన్ గా పెట్రోల్ క్యాన్ తో లోపలికి వెళ్ళడం, అలాగే కత్తులతో ఆమెపై దాడి చేయడం, అదేవిధంగా బయటకు వచ్చే సమయానికి స్థానికులు అతనిపై పట్టుకొని దాడి చేయడం అయితే జరిగింది. మరి పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాడు. నిజంగా విడాకులు ఇచ్చిందన్న కారణంతో ఇంతటి అగత్యానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, లేదా ఇంకెవరైనా దీనిపై హస్తం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
తనతో గతంలో పెళ్ళయిందని తామిద్దరం విడిపోయామని తనకి విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లికి రెడీ అయిందన్న కారణంతోనే, ఇంకో పెళ్లి చేసుకుంటుందన్న కారణంతోనే తాను ఇలాంటి దారుణానికి పాల్పడినట్లుగా మహేష్ అనే వ్యక్తి చెప్తున్నాడు. మరోవైపు పక్కన ఉన్న వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా సరే వాళ్ళ మీద దాడి చేస్తానని బెదిరించడంతో వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే క్లూస్ టీం చేరుకున్నారు, సమాచారాన్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈ అంశానికి సంబంధించి విచారణ ఎలా జరుగుతుంది అనేది అప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు మేము చెప్పిన వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తూ ఉంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.